వీడియోలోకి వెళ్లే ముందు నటసింహం బాలయ్య అండ్ కింగ్ నాగార్జున వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈరోజు మనం నటసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే కింగ్ నాగార్జున గారు చేసినటువంటి ఫిల్మ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియో అనేది మాకు కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి ఇన్ఫర్మేషన్తో చేయబడింది, గమనించగలరు. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ టాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ నాగార్జున గారు ఇద్దరూ కూడా టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరు. అయితే తర్వాత నాగార్జున గారు కొంచెం డౌన్ అవ్వగా బాలకృష్ణ గారు ఆల్ ఇండియా సూపర్ స్టార్గా మారిపోయారు. బాలకృష్ణ గారు ఆయన కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన అన్ని కథల్ని యాక్సెప్ట్ చేయకుండా చాలా సెలెక్టివ్గా కొన్ని సినిమాలు మాత్రమే చేసుకుంటూ ఉండడం వల్లే ఈరోజు ఆయన వచ్చి 50 సంవత్సరాలైనా కేవలం 100కి పైగా సినిమాలు మాత్రమే చేశారు. అదే ఆ సినిమాలన్నింటినీ రిజెక్ట్ చేయకుండా ఆయన గనక పూర్తి చేసి ఉండుంటే ఈ పాటికే 200కి పైగా సినిమాల్లో ఆయన హీరోగా నటించి ఉండేవారు. అండ్ ఆయన కెరీర్లో కూడా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉండేవి. ఆయన ఇన్ని సినిమాలు ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో, ఒకవేళ రిజెక్ట్ చెయ్యకుండా ఆ సినిమాలు గనక పూర్తి చేసి ఉండుంటే ఎలా ఉండేదో, అప్పుడు బాలకృష్ణ గారు 50 ఏళ్లలో 100 సినిమాలకు పైగా మాత్రమే చేయడానికి కారణమేంటో మీకు అర్థమవుతుంది. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి నాగార్జున గారి మొట్టమొదటి సినిమా 1988లో రిలీజ్ అయ్యి కింగ్ నాగార్జున గారికి ఫస్ట్ కమర్షియల్ సక్సెస్గా నిలిచినటువంటి ఆఖరి పోరాటం. ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఆ టైంలో 12వ భారతీయ చలనచిత్ర ఉత్సవాల్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాగా స్క్రీనింగ్ చేయబడింది. ఎంతో మంచి అప్రిసియేషన్ని దక్కించుకుంది కామన్ ఆడియన్స్లో అండ్ మూవీ లవర్స్లో, అలాగే సినీ విశ్లేషకుల్లో కూడా. ఈ సినిమా నాగార్జున గారికి మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. ఆయన్ని యాక్షన్ హీరోగా కూడా నిలబెట్టింది ఈ సినిమానే. అయితే కె రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని మొట్టమొదటిగా చెప్పింది బాలకృష్ణ గారికే. అప్పటికే 1986 అండ్ 87లో బ్యాక్ టు బ్యాక్ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్తో సూపర్ డూకర్ ఫామ్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి ఈ కథ సరిగ్గా సూట్ అవుతుందని ఆయన ఈయనకి చెప్పడం జరిగింది. అయితే సినిమాలోని కథ వెస్టర్న్ యాక్షన్ మూవీ స్టైల్లో ఉండడం అండ్ శ్రీదేవి గారు హీరోయిన్ కావడంతో ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇలా ఈ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ అనేది బాలకృష్ణ గారి దగ్గర నుండి నాగార్జున గారి వద్దకు వెళ్ళింది. కథ నచ్చిన నాగార్జున గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. ఆయన కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ సూపర్ హిట్ని అందుకున్నారు. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. నంబర్ 2, 1989లో రిలీజ్ అయినటువంటి క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి. క్రియేటివ్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి డైరెక్షన్లో నాగార్జున గారు హీరోగా తెరకెక్కినటువంటి ఈ డిఫరెంట్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలవడం మాత్రమే కాకుండా నేషనల్ వైడ్గా మంచి అప్రిసియేషన్ని, రికగ్నిషన్ని దక్కించుకొని ఇండియాస్ గ్రేటెస్ట్ మూవీస్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. నాగార్జున గారి స్టార్డమ్ని ఈ సినిమా మరింత పెంచడమే కాకుండా కొత్త రకం కథల్ని, సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్లో నాగార్జున గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తీసుకువచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా స్టోరీని మణిరత్నం గారు ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికే. ఆ టైంలో తెలుగులో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేద్దామని అనుకుంటున్నటువంటి మణిరత్నం గారికి 1989లో ముద్దుల మామయ్య లాంటి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్తో బిగ్గెస్ట్ స్టార్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారైతే ఈ కథకి సరిగ్గా బాగుంటుందని, తెలుగులో ఆయన డెబ్యూకి కూడా చాలా హైప్ వస్తుందని అండ్ ఈ సినిమా ఆయనకి చాలా డిఫరెంట్గా ఉండే లవర్ బాయ్ ఇమేజ్ని కూడా తీసుకువస్తుందని ఆయన మరియు ఆ మూవీ మేకర్స్ భావించారు. అయితే కథ విన్న తర్వాత ఈ కథ చాలా విభిన్నమైనటువంటి ప్రేమ కథా చిత్రంలా ఉండడం, అప్పటికి ఫ్యామిలీ అండ్ మాస్ హీరోగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కమర్షియల్ మూవీస్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండడం, ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన దగ్గర నుండి ఇలాంటి మాస్ మసాలా సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ టైంలో ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ చేస్తే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అర్థం కాక ఇలాంటి టైంలో ఇలాంటి రిస్క్ చేయడం ఎందుకని మొత్తానికి సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నాగార్జున గారితో చేసినటువంటి సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసి గ్రేటెస్ట్ ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచిందో మనందరికీ తెలుసు. ఎప్పటికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్లో ఇదొక క్లాసిక్ మూవీగానే అందరూ భావిస్తూ ఉంటారు. ఇంత యూనిక్ సక్సెస్ సాధించినటువంటి ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడం అనేది ఆయన ఫ్యాన్స్కి అండ్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ని ఇష్టపడే ఆడియన్స్కి కొంత డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదేదో మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. నంబర్ 3, 1994లో రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ హలో బ్రదర్.
కమర్షియల్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో నాగార్జున గారు డ్యూయల్ క్యారెక్టర్లో రూపొందినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం మాత్రమే కాకుండా ఆ టైంలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్లో బాక్సాఫీస్ని షేక్ చేసింది. జస్ట్ చిరంజీవి గారి ఘనామొగుడు కలెక్షన్స్ని బీట్ చేయడంలో కొంత ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ని జస్ట్ మిస్ అయింది. నాగార్జున గారి కెరియర్లో ఇప్పటికే టాప్ కమర్షియల్ మూవీస్లో ఇదే టాప్ పొజిషన్లో ఉంటుంది. ఆయన ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా సాధారణ ఎంటర్టైన్మెంట్ లవర్స్కి కూడా ఈ సినిమా ఎంతో ఫేవరెట్. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఇప్పటికీ చాలా ఫేమస్. అయితే ఈ సినిమా స్టోరీని ముందుగా చెప్పింది యువివి సత్యనారాయణ గారు నటసింహం బాలకృష్ణ గారికి. ఆయనతో ఎప్పటినుంచో ఇలాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ని చేద్దామని ఆయన అనుకుంటున్నారు. ఆ సమయంలోనే ఈ కథ ఆయనకి చాలా బాగుంటుందని ఆయన భావించారు. అయితే అదే సమయంలో భైరవద్వీపం సినిమాతో ఆయన చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హలో బ్రదర్ సినిమా రిలీజ్ అవ్వడానికి వారం రోజుల ముందే భైరవద్వీపం సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దాంతో మొత్తానికి ఈ సినిమాని బాలకృష్ణ గారు చేయలేకపోయారు. ఒకవేళ బాలకృష్ణ గారు గనక ఈ సినిమాని చేసి ఉండుంటే చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఉండేది అని ఇప్పటికీ చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఈ ఫిల్మ్ని బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. నంబర్ 4, 1995 ఏప్రిల్ 27న రిలీజ్ అయినటువంటి సూపర్ హిట్ మూవీ ఘరానా బుల్లోడు. కె రాఘరవీంద్రరావు గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ కమర్షియల్ ఫిల్మ్లో నాగార్జున గారికి హీరోయిన్స్గా రమ్యకృష్ణ గారు అండ్ ఆమని గారు నటించడం అనేది జరిగింది. భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచి నాగార్జున గారికి మాస్లో ఫాలోయింగ్ని మరింత పెంచడం మాత్రమే కాకుండా ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద కమర్షియల్ హిట్స్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆ టైంలో ఎంతో ఫేమస్ అయ్యాయి. కె రాఘరవీంద్రరావు గారు ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం జరిగింది ఆ టైంలో. అయితే ఆదిత్య 369 సినిమాతో ఆయన అప్పటికే చాలా బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని కూడా ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్, మాస్ సీన్స్, ఇలా మొత్తం ఈ సినిమా అంతా కూడా ఒక అవుట్ అండ్ అవుట్ మసాలా మూవీగానే తెరకెక్కింది. సో కథ రాసే సమయంలోనే ఈ సినిమా బాలకృష్ణ గారికి సరిగ్గా సూట్ అవుతుందని కె రాఘరవీంద్రరావు గారితో పాటు మూవీ ప్రొడ్యూసర్స్ కూడా భావించారు. కానీ ఈ సినిమా చేయడం కుదరకపోవడం వల్ల బాలకృష్ణ గారు ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అండ్ నాగార్జున గారు చేశారు. ఆయన కెరియర్లో మరొక సూపర్ హిట్గా నిలిచింది ఈ ఫిల్మ్. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. ఇక ఫైనల్గా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి నాగార్జున గారి ఫిలిం 1997లో రిలీజ్ అయినటువంటి మోస్ట్ హైప్డ్ సౌత్ ఇండియన్ మూవీగా ఆ టైంలో హిస్టరీ క్రియేట్ చేసినటువంటి రక్షకుడు. తమిళ్, తెలుగు బైలింగ్వల్గా రూపొందినటువంటి ఈ సినిమా ఆ టైంలో ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్లో ఒకటి. ఫస్ట్ టైం మన తెలుగు నుండి పాన్ ఇండియా ఐపీఎల్తో రిలీజ్ అయినటువంటి సినిమా ఇదే. 1997లో డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ డైరెక్షన్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా కేటీ కుంజమోహన్ ప్రొడ్యూస్ చేయగా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించడం అనేది జరిగింది. తమిళ్, తెలుగు బైలింగ్వల్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అయ్యి డిజాస్టర్గా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదో, ఒకవేళ బాలకృష్ణ గారు గనక ఈ సినిమాని చేసి ఉండుంటే హిట్ అయ్యేదని మీరు అనుకుంటున్నారో లేదో మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. ఈ విధంగా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సినిమాలో నాగార్జున గారు యాక్ట్ చేయడం అనేది జరిగింది. వీటిలో మెజారిటీ సూపర్ హిట్స్ ఉండడం విశేషం. మరి వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ దీనిపై మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి.